life vibrant in every atom. O hidden light shining in every creature. O hidden love embracing all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other. సో దిస్ ఈ చిన్న గ్రంథము స్టడీ ఇన్ కాన్షియస్నెస్ అనే గ్రంథము పురాతనమైందని ఎందుకు చెబుతున్నానంటే ఫస్ట్ ఎడిషన్ ఫస్ట్ ప్రింట్ లండన్ లో 1904 లో జరిగింది. 1904 ఆ సంవత్సరంలో జరిగింది. ఆ తర్వాత 1907 లో జరిగింది, 1912 లో జరిగింది, 1918, 1925 ఇవన్నీ కూడా లండన్ నుంచి ప్రింట్ అయిన ప్రచురణలు. అడయార్ వాళ్ళు మొదలెట్టినప్పటికీ అడయార్ థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్ ప్రచురణ మొదలెట్టేప్పటికి 1938 అయింది. అప్పటికి మేడం గారు లేరు, షీఈ్ నో మోర్. 1933 షీ పాస్డ్ అవే. సో అడయార్ ఎడిషన్ స్టార్టెడ్ ఇన్ 1938 అండ్ దాని తర్వాత చాలా సార్లు రీప్రింట్ చేసి ఉంటారు. ఎందుకంటే 1947, 1954, 1959, 1967 ఈ డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. తర్వాత కూడా చేసి ఉండొచ్చు, టీపీహెచ్ వాళ్ళు రీప్రింట్ చేసి ఉండొచ్చు. ఐ డోంట్ హ్యావ్ ది డీటెయిల్స్, బట్ దిస్ ఇస్ ఎ వెరీ పాపులర్ వర్క్ ఆఫ్ మేడం యానీ బెసెంట్. సీక్రెట్ డాక్ట్రిన్ చదివిన మీదట సీక్రెట్ డాక్ట్రిన్ ఆధారంగా చేసుకుని చేసిన ఒక రచన, ఆవిడ చేసిన రచన. ఆవిడ ఏమంటారంటే స్టడీ ఇన్ కాన్షియస్నెస్ అనే గ్రంథము మొదటి పేజీలోనే ఏం రాస్తారంటే మనోశాస్త్ర అధ్యయనానికి అందిస్తున్న ఒక చిన్న కానుకగా అని ట్యాగ్ లైన్ రాస్తారు ఏవి గారు. ట్యాగ్ లైన్ ఏంటంటే స్టడీ ఇన్ కాన్షియస్నెస్ ఈజ్ ద మెయిన్ టైటిల్. ఈ ట్యాగ్ లైన్ ఏమిటంటే ఏ కాంట్రిబ్యూషన్ టు ద స్టడీ ఆఫ్ సైకాలజీ అండ్ ఏ కాంట్రిబ్యూషన్ టు ద సైన్స్ ఆఫ్ సైకాలజీ. శాస్త్రం, సైకాలజీ అనే శాస్త్రానికి, అధ్యయనానికి ఇది ఒక చిన్న కాంట్రిబ్యూషన్ అని రాస్తున్నారు ఆవిడ మేడం. సో ఇది మనం గుర్తించాల్సిన విషయం. బిఫోర్ ది టీపీహెచ్ ఎడిషన్ స్టార్టెడ్, we have this book published from London till about 1925. The books, various editions of this book, reprints of this book have appeared from London and maybe from Benares also. Benares లో 1915లో రీప్రింట్ చేశారని ఉంది ఈ థియోసాఫికల్ పబ్లిషింగ్ సొసైటీ అనేది. దాని తర్వాత టీపీహెచ్ అనేది నేను పెట్టడం జరిగిందేమో, కాబట్టి అడయార్ ఎడిషన్ ఏమో 38లో మొదలైంది. సో these are only details which will give you an understanding as to how old is this book and how relevant and important. ఇప్పటికీను అందరూ చదివే గ్రంథము, అందరూ ఒక స్టాండర్డ్ అథారిటీగా ఈ చైతన్యం గురించి, ఈ ఎరుక గురించి, మనకుండే చైతన్యం, విశ్వ చైతన్యం గురించి తెలుసుకోవాలంటే అధ్యయనం చేసే ఒక గ్రంథం. సో ఈ గ్రంథం ఏమంటారంటే యానీ బెసెంట్ గారు ఫోర్వర్డ్ అంటే మున్నుడి, ముందర చెప్పే మాటల్లో ఏమంటున్నారంటే దిస్ బుక్ ఈస్ ఇంటెండెడ్ యాజ్ అన్ ఎయిడ్ టు స్టూడెంట్ ఇన్ ద స్టడీ ఆఫ్ ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ కాన్షియస్నెస్, ఆఫరింగ్ హింట్స్ అండ్ సజెషన్స్ which may prove serviceable to them. This is the first sentence, the foreword. This book is intended as an aid to students in their study of the growth and development of offering hints and suggestions which may prove serviceable to them. ఇది ఆవిడ చెప్పిన మొదటి మాట. ఈ గ్రంథం ఆవిడ ఏమంటున్నారంటే దీని యొక్క పర్పస్ ఏమిటి అంటే, దీని యొక్క ఇంటెన్షన్ ఏమిటి అంటే, ఈ గ్రంథం సాధకుడికి, విద్యార్థికి చైతన్యం లేకపోతే ఎరుక అనే విషయం ఎలా పుట్టింది, ఎలా ఎదిగింది, దీని యొక్క డెవలప్మెంట్ ఏమిటి, ఎలా
ఈ విషయం కోసం అధ్యయనానికి తోడ్పడే ఒక సాధనంగా, సహాయకారిగా వాళ్ళకి వాళ్ళ సర్వీస్ లో ఉంటుంది, విద్యార్థి యొక్క సర్వీస్ లో ఉంటుందంటే విద్యార్థికి పనికొస్తుంది అని చెప్తున్నారు. దిస్ బుక్ ఈజ్ ఇంటెండెడ్ యాజ్ అన్ ఎయిడ్ టు స్టూడెంట్ ఇన్ ది స్టడీ ఆఫ్ ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ కాన్షియస్నెస్. అసలు కాన్షియస్నెస్ అనేది ఎలా ఉద్భవించింది, ఎలా పెరిగింది, ఎలా డెవలప్ అయింది అనే విషయము చర్చిస్తుంది ఈ గ్రంథము. దీని పర్పస్ ఇది. ఇది సాధకుడికి లేకపోతే ఆధ్యాత్మిక విషయాల గురించి చదువుకునే విద్యార్థికి కొన్ని సూచనలు ఇస్తుంది, హింట్స్ ఇస్తుంది, అలాగే కొన్ని సలహాలు ఇస్తుంది ఈ పుస్తకము. ఇస్తూ ఇది వారికి సహాయకారిగా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను అని చెప్తున్నాను. అది ఫస్ట్ సెంటెన్స్ లో ఆవిడ చెప్పే విషయం. సో ఎనీ బుక్ ఈజ్ ఇంటెండెడ్ ఫర్ ది రీడర్స్ టు టేక్ బెనిఫిట్ ఫ్రమ్ ద బుక్. కాబట్టి ఈ గ్రంథం సాధకుడికి, విద్యార్థికి ఈ చైతన్యం, ఈ మహా చైతన్యం, ఈ మహా ఎరుక అనే విషయం ఎలా పుట్టింది, ఎలా ఎదిగింది అనే విషయం గురించి అధ్యయనానికి తోడ్పడేటందుకు ఇచ్చే సూచనలు, సూచికలు, అలాగే కొన్ని సలహాలు ఇవి దీంట్లో పొందుపరచబడ్డాయి. ఇవి వీరికి, ఈ స్టూడెంట్ కి లేకపోతే ఈ సాధకుడికి సహాయకారిగా ఉంటాయని అనుకుంటున్నాను అని చెప్పారు. It does not pretend to be a complete exposition. It does not pretend to be a complete exposition, but rather, as its subtitle states, a contribution to the science of psychology. It does not pretend to be a complete exposition. ఈ చైతన్యం గురించి, ఎరుక గురించి అంతా చెప్పేశామనే ఒక దురభిప్రాయం అయితే మాకు లేదు, ఈ రచయితకి లేదు అని. ఇట్ డస్ నాట్ ప్రిటెండ్ టు బి. ఈ పుస్తకం ఈ విషయం గురించి కంప్లీట్ గా చెబుతోంది, ఈ చైతన్యం గురించి అన్ని వివరాలు అందిస్తోంది అనుకోవడానికి వీల్లేదు. అలాంటి ఒక ఆలోచన ఈ రచయితకి లేదు, ఈ గ్రంథానికి కూడా అంత పర్పస్ లేదు. ఇట్ డస్ నాట్ ప్రిటెండ్ టు బి ఎ కంప్లీట్ ఎక్స్పోజిషన్, బట్ రాదర్, యాజ్ ఇట్ సబ్టైటిల్ స్టేట్స్, ఎ కాంట్రిబ్యూషన్ టు ద సైన్స్ ఆఫ్ సైకాలజీ. ట్యాగ్ లైన్ చెప్పినట్టు, లేకపోతే సబ్ టైటిల్ అంటుంది ఆవిడ. టైటిల్ ఏమో స్టడీ ఇన్ కాన్షియస్నెస్, సబ్ టైటిల్ ఏం చెప్పింది, ఈ సైకాలజీ, శాస్త్రము యొక్క దాన్ని అర్థం చేసుకోవడానికి ఒక కాంట్రిబ్యూషన్ గా, నేను అందజేసే ఒక హెల్ప్ గా మీరు అనుకోవాలి అని చెప్తాం. సో ఈ గ్రంథం సాధకుడికి, విద్యార్థికి ఈ చైతన్యము, ఎరుక అనే విషయం, మహా చైతన్యం, వీఆర్ నాట్ సింప్లీ కాన్షియస్ ఆఫ్ సంథింగ్ అలా చెప్పట్లే. ఈ మహా చైతన్యం, ఈ మహా ఎరుక అనే విషయం గురించిన అధ్యయనానికి తోడ్పడే ఒక సాధనంగా, సహాయకారిగా, కొన్ని సూచనలు ఇచ్చే, కొన్ని సహాయాలను ఇచ్చే ఒక సహాయకారిగా ఉంటుందని ఏబి యాన్ బెసెంట్ గారు అంటున్నారు. ఎలా ఈ చైతన్యం, ఎరుక, ఎదుగుదల, అభివృద్ధి ఎలా సాధించింది, ఎలా అయింది, ఎలా అభివృద్ధి గాంచింది అనే విషయంలో సూచనలు, సలహాలు ఇచ్చే గ్రంథం అంటారు యాన్ బెసెంట్ గారు. ఓన్లీ సమ్ హింట్స్ ఆర్ దేర్. హింట్స్ ని పట్టుకొని మిగతా అంతా నువ్వు ప్లాన్ చేసుకోవాలి అని ఆవిడ చెప్పడం. హింట్స్ ఇస్తోంది, సలహాలు ఇస్తోంది, అధ్యయనం చేసే వాళ్ళకి పనికొస్తుంది ఈ గ్రంథం అంటారు యాన్ బెసెంట్ గారు. ఈ గ్రంథం ఈ విషయం మీద చెప్పాల్సినంతా చెప్పేసిందనే భ్రమ లేదు. రాసిన వారికి కానీ ఈ పుస్తకం కూడా అలాంటి క్లెయిమ్స్ ఏమి చేయటం లేదు. ఈ చైతన్యం గురించి, మహా చైతన్యం గురించి తెలియజెప్పాల్సిన విషయం అంతా చెప్పేసిందనే భ్రమ లేదు అని చెబుతున్నారు యాన్ బెసెంట్ గారు. ప్రిటెన్షన్ అంటే యాక్చువల్గా నటన. అంటే నేను అనుకోవట్లేదు, అంతా నేను చెప్పేశాను అని అంటోంది. ఇది మనోశాస్త్రము, దాని శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి పనికొచ్చే గ్రంథం అని గ్రంథం యొక్క ఉపశీర్షికలో చెప్పడం జరిగింది అని చెబుతాం. సబ్ టైటిల్లో చెప్పడం జరిగింది. మనోశాస్త్రము, దాని శాస్త్రం యొక్క అధ్యయనాన్ని చేయడానికి పనికి వచ్చే గ్రంథము అని గ్రంథం యొక్క ఉపశీర్షికలో చెప్పబడింది అని చెబుతాం. సో దిస్ బుక్ ఈజ్ ఇంటెండెడ్ as an aid to student in their study of the growth and development of consciousness, offering hints and suggestions which may prove serviceable to them. It does not pretend to be complete exposition, but rather, as its subtitle states,
a contribution to the science of psychology. So, complete exposition కాదు, చెప్పాల్సిందంతా ఏమి వివరాలు ఏమి దాచుకోకుండా అన్ని చెప్పేశాననే ఫీలింగ్ అయితే మాకు లేదు అని చెబుతోంది ఆథర్. ఫార్ ampler materials than are within my reach are necessary for any complete exposition of the far-reaching science which deals with the unfolding of consciousness. ఇప్పుడు సెంటెన్సెస్ అన్ని పెద్ద పెద్దగానే ఉంటాయి, మనకు తెలిసిన విషయమే, బట్ జాగ్రత్తగా పరిశీలిద్దాం. ఫార్ ampler materials than are within my reach are necessary for any complete exposition of the far-reaching science which deals with the unfolding of consciousness. So, క్షుణ్ణంగా ఈ విషయాన్ని తెలియజేయడానికి, క్షుణ్ణంగా, కంప్లీట్ గా, సమగ్రంగా, బాగా ఎక్కువగా ఈ విషయాన్ని తెలియజేయడానికి కావాల్సిన విషయ వివరాలు, కంటెంట్స్ నా దగ్గర లేవు అని చెబుతాను. అంటే నా జ్ఞానం కూడా పరిమితమైనది కాబట్టి ఎంత దాకా నాకు అవకాశం ఉందో అదే నేను తెలియజేస్తున్నాను. కాబట్టి అంతా క్షుణ్ణంగా ఈ విషయాన్ని తెలియజేయడానికి బాగా ఎక్కువగా కావాల్సిన కంటెంట్ నా దగ్గర లేవు. ఈ సైన్స్ ఫార్ రీచింగ్ సైన్స్ అంటున్నారు. ఈ శాస్త్రము ఎంతో దూరాలకి వ్యాపించి ఉన్నది, ఎంతో దూరాలకు మనం తీసుకెళ్ళగలిగిన సమర్థత ఉన్నది అని. ఈ సైన్స్, ఈ శాస్త్రము చాలా దూరాలకి, సుదూరాలకి తీసుకెళ్ళగలిగిన సమర్థత ఉన్నది. ప్రస్తుతానికి నా దగ్గర ఇంతకన్నా ఎక్కువ మెటీరియల్ లేదు. యాంప్లర్ మెటీరియల్స్ ఇంకా కావాలి. ఏ విషయాలైతే దీంట్లో పొందుపరచలేమో దానికి కావాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. అవి నా దగ్గర లేనందున నా దగ్గర ఉన్న మేరకు నేను మీకు అందజేస్తున్నాను. ఇది ఇంకా చాలా సుదూరానికి చేర్చే శాస్త్రము. ఆ శాస్త్రం ఏం చెబుతోంది అంటే ఈ మహా చైతన్య ఆవిష్కరణ గురించి తెలియజేస్తోంది. దిస్ సైన్స్ డీల్స్ విత్ అన్ఫోల్డింగ్ ఆఫ్ కాన్షియస్నెస్. అన్ఫోల్డింగ్ అంటే అది ఎలా పుట్టింది, ఎలా ఆవిష్కరింపబడింది, ఈ ఆవిష్కరణ అంతా ఎలా జరిగింది అనే విషయం తెలియజెప్పడానికి అవకాశం ఉన్న శాస్త్రం ఫార్ రీచింగ్ సైన్స్. బట్ నేనెంత చెప్పగలనో, నాకెంత విషయం అందిందో ఆ విషయం మీద ఆధారపడి నేను చెప్పగలను. నాలో లేనిది ఊహించి నేను రాయలేను. కాబట్టి ఎంతైతే నాకుందో అదే నేను మీకు తెలియజేస్తున్నా. కాబట్టి చాలా హంబుల్ గా ఆవిడ చెబుతున్న విషయం. యానీ బెసెంట్ లాంటి వారు ఇప్పుడు మనం మాట్లాడేప్పుడు నాకు అన్ని తెలుసు అని అనుకుంటాం. ఏం తెలుసు? తెలిసింది ఎంత, తెలియనిది ఎంత? అసలు టు నో దట్ ఐ డు నాట్ నో ఇస్ నాలెడ్జ్. నాకు విషయం తెలియదు అనుకోవడం అది జ్ఞానం. అన్నీ తెలుసు అనుకుంటే అక్కడితో ఆగిపోతుంది అంటాడు జ్ఞాని. కాబట్టి ఏది తెలియదు అనుకుంటే తెలుసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆవిడ కూడా ఎంత హంబుల్ గా చెబుతున్నారంటే subtitle states a contribution to the science of psychology. Far ampler materials than within my reach are necessary. ఇంకా ఎక్కువ విషయాలు నాకు అంది ఉంటే, నాలో ఆ విషయాలు నాకు చేరి ఉంటే పర్హాప్స్ చెప్పగలిగేవాడిని. నా దగ్గర అన్ని విషయాలు లేవు కాబట్టి కంప్లీట్ ఎక్స్పోజిషన్ ఇవ్వట్ల. సమగ్రమైన, సంపూర్ణమైన ఈ కాన్షియస్నెస్ గురించి విషయాలు మీకు అందించలేకపోతున్నాను. ఎందుకంటే ఈ శాస్త్రం చాలా సుదూరాలకు తీసుకెళ్లి దేని గురించి మాట్లాడుతోందంటే ఈ ఆవిష్కరణ ఎలా జరిగింది, ఈ మహా చైతన్యం యొక్క ఆవిష్కరణ ఎలా జరిగింది అనే దాని గురించి చెబుతోంది. సో నాకు అందిన మేరకు నేను మీకు అందజేస్తున్నాను అని చెప్తున్నాను. These materials are slowly accumulating in the hands of earnest and painstaking students. ఏవైతే యాంపులర్ మెటీరియల్స్ కావాలి అందో, యాంపుల్ అంటే తగినంత, ఎంత కావాలో అంత, ఈ మెటీరియల్స్ అన్ని ఇప్పుడు కొద్ది కొద్దిగా క్రమేపీ ఎవరైతే దీక్షతో, శ్రమతో సాధకులు ఉన్నారో వారికి చేరుతున్నాయి అని చెప్తున్నారు. దీస్ మెటీరియల్స్, ఏ మెటీరియల్స్ అయితే సమగ్రమైన రూపాన్ని, ఈ కాన్షియస్నెస్ యొక్క రూపాన్ని అందజేయగలడానికి మనకి
సహాయపడతాయో అలాంటి మెటీరియల్స్, దీస్ మెటీరియల్స్ ఆర్ స్లోలీ అక్యుములేటింగ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎర్నెస్ట్ అండ్ పెయిన్స్టేకింగ్ స్టూడెంట్స్. శ్రమ పడుతున్న విద్యార్థులు, చాలా దీక్షతో పనిచేస్తున్న విద్యార్థుల దగ్గరికి, వారి చేతుల్లోకి ఈ విషయాలు, ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే సమగ్రత ప్రస్తుతం లోపించింది అనుకుంటున్నామో అలాంటి లోపాలను సరిదిద్దే మెటీరియల్స్ ఇలాంటి స్టూడెంట్స్ దగ్గర చేరుతున్నాయి. ఇప్పుడు స్లోగాను ఒక క్రమేపీ చేరుతున్నాయి. బట్ నో ఎఫర్ట్ హ్యాస్ ఎట్ బీన్ మేడ్ టు అరేంజ్ అండ్ సిస్టమటైజ్ దెమ్ ఇంటూ ఎ కోఆర్డినేటెడ్ హోల్. బట్ no effort has yet been made to arrange and systematize them into a coordinated whole. ఎప్పుడైనా కూడా ఒక విషయం చెప్పిన తర్వాత ఏ విషయం చెబితే ముందు విషయం బాగా అర్థం అవుతుందో చెప్తేనే, అరేంజ్ చేస్తేనే, ఒక క్రమాన్ని ఏర్పరిస్తేనే విషయం బాగా అర్థం అవుతుంది. కాబట్టి విషయాలు చేపట్టారేమో కానీ కొంతమంది స్టూడెంట్స్, కొంతమంది వాళ్ళ పరిశ్రమ వల్ల వాడికి చేరిందేమో కానీ ఇప్పటికీ ఈ డైరెక్షన్ లో ఇలాంటి ఎఫర్ట్స్, అంటే ఇలాంటి పనులు చేపట్టలేదు ఇంకాను. ఏమిటి? అరేంజ్ అండ్ సిస్టమటైజ్ దెమ్ టు కోఆర్డినేటెడ్ హోల్. అందరికీ పనికొచ్చేట్టుగా సమగ్రమైన ఒక విషయాన్ని అందించడానికి ఈ విషయాలన్నీ పొందుపరచబడలేదు అని చెప్తున్నారు. బిట్స్ అండ్ పీసెస్ చాలా మందికి చాలా విషయాలు తెలిసాయేమో, అయితే సరి అయిన క్రమంలో దీనిని అరేంజ్ చేయడం, సిస్టమటైజ్ చేయడం, అంటే ఏం తర్వాత ఏది అని క్రమ పద్ధతిలో ఏర్పరచడం, సమగ్రంగా అర్థం చేసుకోవడానికి దీన్ని ఒక సమన్వయంతో ఈ గ్రంథ రచన చేయడానికో లేకపోతే ఇంకెవరన్నా చేయడానికో ఇంకా అటువంటి దిశలో పని జరగలేదు అని చెప్తున్నారు. These materials are slowly accumulating in the hands of earnest and painstaking students, but no effort has yet been made. ఇంకా అలాంటి శ్రమ ఎవరు చేయటం లేదు, అలాంటి పని ఎవరు చేయటం లేదు. ఎట్ బీన్ మేడ్ టు అరేంజ్ అండ్ సిస్టమటైజ్ దెమ్ ఇంటూ కోఆర్డినేటెడ్ హోల్. కాబట్టి ఈ శాస్త్రము దీక్షతో శ్రమపడి అధ్యయనం చేసే విద్యార్థులు, అలాంటి వాళ్ళు వివరాలను వారు సేకరిస్తున్నారు, వారి చేతికి వారి మనస్సుకు అందుతున్నాయి. అయితే ఈ జ్ఞానాన్ని, ఈ నాలెడ్జ్ని ఒక పద్ధతి ప్రకారం సమగ్రంగా ఇంకా శ్రమ కోర్చి అమర్చబడలేదు. కాబట్టి విషయాలు ఉన్నాయి కానీ విషయాలన్నీ సమగ్రమైన పద్ధతిలో ఆర్డర్లో లేవు అని చెప్తున్నారు. ఇది ఇప్పుడు చెప్పిన విషయం. తర్వాత ఇన్ దిస్ లిటిల్ వాల్యూమ్ I have only arranged a small part of this material. In this little volume, I have only arranged a small part of this material. నా దగ్గర ఉన్న విషయాల్ని ఈ చిన్న పుస్తకంలో ఒక పద్ధతి ప్రకారం పెట్టాను. I have only arranged a small portion of the material. కొంత ఎంత దాకా అయితే ఉందో అంతే మెటీరియల్ని ఒక పద్ధతిలో ఈ పుస్తకంలో పెట్టాను. కాబట్టి కొంతవరకు కొన్ని విషయాల్ని ఈ చిన్న పుస్తకంలో అందించడం జరుగుతోంది. అది మేడం గారు చెప్పే విషయం. ఇన్ దిస్ లిటిల్ వాల్యూమ్ I have only arranged a small part of this material in the hope that it may be useful now to some of the toilers in the great field of evolution of consciousness and may serve in the future as a stone in the complete building. That's a sentence. So I have only arranged a small part of this material in the hope. ఏమిటి నాకుండే ఒక విశ్వాసం ఏమిటంటే, ఎవరైతే ఈ చైతన్య ఆవిష్కరణ పరిణామంలో శ్రమించే వాళ్ళకి నేను అందిస్తున్న ఈ చిన్న పుస్తకం పనికొస్తుందని, సహాయకారిగా ఉంటుందని విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను అంటుంది. ఇంకా ఏం చెబుతోందంటే యానీ బెసెంట్ గారు, ఈ చైతన్య భవన నిర్మాణంలో, అంటే చైతన్యానికి ఒక రూపం కల్పించడం ఇంపాసిబుల్. ఆవిడూరికే ఒక ఎగ్జాంపుల్ కోసం చెప్పింది, ఒక ఉపమానం కోసం చెప్పింది. ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇన్ ద గ్రేట్ ఫీల్డ్ ఆఫ్ ద ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్. టాయిలర్స్ అంటే శ్రమ పడేవాళ్ళు, వాళ్ళకి పనికొస్తుంది. ఇన్ ద గ్రేట్ ఫీల్డ్ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్, ఈ చైతన్యం యొక్క ఇంకా పరిణామం చెందేందుకు పనిచేస్తున్న వాళ్ళకి పనికొస్తుంది. అండ్ మే సర్వ్ ఇన్ ద ఫ్యూచర్
భావికాలంలో ఎలా పనిచేస్తుందంటే యాజ్ అ స్టోన్ ద కంప్లీట్ బిల్డింగ్. స్టోన్ అంటే మనం ఎప్పుడన్నా పెద్ద పెద్ద రాళ్లను ఇటుకలను తీసుకొని భవనం నిర్మాణం చేస్తాం కదా, అలా ఇది కూడా నేను రాసే చిన్న పుస్తకం కూడా ఒక స్టోన్ లాగా పనికొస్తుందేమో ఈ చైతన్యం యొక్క నిర్మాణములో. చైతన్యం అనే విషయాన్ని అర్థం చేసుకునే విధానంలో నా ఈ చిన్న పుస్తకం కూడా అలా ఒక చిన్న రాయి ఎలా అయితే బిల్డింగ్ లో పనికొస్తుందో అలా పనికొస్తుందేమో అని చాలా హంబుల్ గా చెప్తున్నాను. సో in this little volume, I have only arranged a small part of this material in the hope that it may be useful now to some of the toilers of the great field of evolution of consciousness. ఎవరైతే ప్రస్తుతంలో ఈ చైతన్యం యొక్క పరిణామ క్రమాన్ని చదువుతున్నారో, అధ్యయనం చేస్తున్నారో వారికి కొంతదాకా ఇది పనిచేస్తుందని నేను అనుకుంటున్నాను ఈ చిన్న పుస్తకం. ఫ్యూచర్ లో, భావి కాలంలో ఇది ఒక భవన నిర్మాణములో అంటే చైతన్య సమగ్రంగా అర్థం చేసుకునే విధానంలో భవనానికి పనికొచ్చే ఒక స్టోన్ లాగా ఇది కూడా, ఈ పుస్తకం కూడా పనికొస్తుంది అని నేను నమ్ముతున్నాను, నేను విశ్వసిస్తున్నాను అని చెప్తున్నారు. ఇట్ విల్ నీడ్ a great architect to plan the temple of knowledge. It will need a great architect to plan the temple of knowledge and skillful master masons to direct the building. So it will need a great architect to plan the temple of knowledge. కాబట్టి ఇది ఇలాంటి ఒక మందిరము, జ్ఞానముతో కూడిన మందిరము, జ్ఞాన మందిరము, ఇది నిర్మాణం కావడానికి గొప్ప వాస్తుశిల్పి లేక మందిర చిత్రాన్ని చిత్రించే మహామనిషి కావాలి అని చెబుతాను. ఇట్ విల్ నీడ్ ఎ గ్రేట్ ఆర్కిటెక్ట్. మహామనిషి, ఆర్కిటెక్ట్ అంటే మొదట మనం ప్లాన్ గీయిస్తాం ఎవరి చేతో, తర్వాత మనం బిల్డింగ్ మొదలెడతాం. అలాగా ఈ జ్ఞాన మందిర నిర్మాణానికి ఒక రూపచిత్రాన్ని గీసే ఆర్కిటెక్ట్, మహా గొప్ప ఆర్కిటెక్ట్ యొక్క అవసరం ఉంది అని చెప్తున్నారు. ఇట్ విల్ నీడ్ ఎ గ్రేట్ ఆర్కిటెక్ట్ టు ప్లాన్ ద టెంపుల్ ఆఫ్ నాలెడ్జ్. ఈ జ్ఞానం యొక్క మందిరాన్ని మనకు అందించడానికో లేకపోతే నిర్మాణం చేయడానికో ఒక గొప్ప వాస్తు శిల్పి, లేకపోతే వాస్తు శాస్త్రం గురించి మాట్లాడలే, ఆర్కిటెక్ట్కి అలాంటి ఒక అర్థం చెప్పాను, అది కూడా తప్ప ఉండొచ్చు. ఆర్కిటెక్ట్ అంటే కేవలం రూపచిత్రాన్ని ఒక పేపర్ మీద పెట్టేవాడు. కాబట్టి అలాంటి ఒక గొప్ప రూపచిత్రాన్ని నిర్మించే ఆర్కిటెక్ట్ యొక్క మహా ఆర్కిటెక్ట్ యొక్క అవసరం మనకుంది. ఇట్ విల్ నీడ్ ఎ గ్రేట్ ఆర్కిటెక్ట్ టు ప్లాన్ ద టెంపుల్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ స్కిల్ఫుల్ మాస్టర్ మేసన్స్ టు డైరెక్ట్ ద బిల్డింగ్. అంతేకాకుండా నిపుణత కలిగిన మాస్టర్ మేసన్స్ అంటే కాపీ పని చేసే వాళ్ళని మేసన్ అంటాం నార్మల్ గా. దాంట్లో మాస్టరీ సంపాదించిన వాళ్ళని, దాంట్లో పూర్తి నిపుణత సంపాదించిన వాళ్ళని, అలాగే నైపుణ్యం సంపాదించిన వాళ్ళు ఈ బిల్డింగ్ దర్శకత్వానికి, ఈ బిల్డింగ్ నిర్మాణంలో దర్శకత్వం వహించడానికి వాళ్ళు కావాలి అంటే. సో ఆన్ ద హోల్ లాట్ ఆఫ్ పీపుల్ హూ హ్యావ్ ఇవాల్వ్డ్, ఆల్రెడీ ఇవాల్వ్, వాళ్ళ యొక్క సహాయం కావాలి అని చెప్పడం దీని అర్థం. ఇట్ విల్ నీడ్ ఎ గ్రేట్ ఆర్కిటెక్ట్ టు ప్లాన్ ద టెంపుల్ ఆఫ్ నాలెడ్జ్ and skillful master masons to direct the building. Enough for the moment to do the apprentice task and prepare the rough stones for the use of the more expert workmen. సరే, ఇంత చెప్పి ఒక మహా రూపచిత్రాలను గీసే ఆర్కిటెక్ట్ కావాలి, అలాగే చాలా నిపుణత, చాలా మాస్టరీ పొందిన కాపీ మేస్త్రీ లాగా ఉండే వారు, వారి యొక్క దర్శకత్వం ఈ మందిర నిర్మాణానికి తోడ్పడాలి అని చెబుతూ, ప్రస్తుతానికి ఫర్ ద మూమెంట్ టు డూ ద అప్రెంటిస్ టాస్క్, నేను పని నేర్చుకుంటున్న లాంటి మనిషి నేను. టు డూ ద అప్రెంటిస్ టాస్క్, నేను పని నేర్చుకుంటున్నాను, పని నేర్చుకున్న విధానాన్ని తెలియజేస్తున్నా. ఫర్ ద మూమెంట్ టు డూ ద అప్రెంటిస్ టాస్క్. అప్రెంటిస్ అంటే పని చేసేవాడు కింద పని నేర్చుకునేవాడు, అతను అప్రెంటిస్. ఆ అప్రెంటిస్ కి ఇచ్చే పని ఎలాంటిదో అలాంటి పనిని మనం చేస్తున్నాం. అండ్ ప్రిపేర్ ద రఫ్ స్టోన్స్, తాన పట్టని రాళ్ళని, తాన పట్టి షేప్ బాగా
పొందిన రాళ్ళని బిల్డింగ్ లో వాడతారు. సాన పట్టని రాళ్ళు, షేప్ చేయని రాళ్ళని ముందర తయారు చేయడానికి అప్రెంటిస్ ఇస్తారు పని. కాబట్టి అలాంటి పని ఫర్ ద మూమెంట్ టు డూ ది అప్రెంటిస్ టాస్క్ అండ్ ప్రిపేర్ ది రఫ్ స్టోన్స్ ఫర్ ది యూజ్ ఆఫ్ ద మోర్ ఎక్స్పర్ట్ వర్క్మెన్. మిగతా బాగా నిపుణత కలిగిన పనిమంతుల చేత నిర్మాణం చేయబడేదాని ఒక భవనానికి కేవలం ఈ రఫ్ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో, సరి అయిన ఇంకా రూపం దిద్దుకొని సానపట్టని ఏవైతే రాళ్ళు ఉన్నాయో అలాంటి రాళ్ళని ప్రిపేర్ చేసే ఒక పని నేర్చుకుంటున్న వాడి పనిగా నేను పరిశ్రమిస్తున్నాను అని చెబుతున్నాను. సో దీంట్లో ఎంత హ్యూమిలిటీ ఉందో అర్థం చేసుకోవాలి. ఈ హ్యూమిలిటీ ఊరికే నేర్చుకుంటే వచ్చేది కాదు. హ్యూమిలిటీ ఈజ్ నాట్ సంథింగ్ విచ్ యూ కెన్ లెర్న్. అది స్వతహాగా అది మనిషిలో ఏర్పడాలి. ఏమిటి నా ఇదే, వాట్ ఈస్ మై అనుకుంటాం. చాలా పెద్ద ఊహిస్తూ ఉంటాం మనం, చాలా గొప్పవాళ్ళమేమో. ఒక లెక్చర్ ఇవ్వగానే నా అంతటి వాళ్ళు లేడు అనుకోవడం, లేకపోతే ఒక పుస్తకం రాయగానే నా అంతటి వాళ్ళు లేడు అనుకోవడం, లేదు ఓ ట్రాన్స్లేట్ చేయగానే నా అంతటి వాళ్ళు లేడు అనుకోవడం. ఇవేమీ కాదు. అతని ముందు, ఆ శక్తి ముందు మనం ఏమిటి? నథింగ్. కాబట్టి ఆ హ్యూమిలిటీ. సో ఇంత పెద్ద సమగ్రమైన, ఒక రకంగా చెప్పాలంటే స్టడీ ఇన్ కాన్షియస్ లాంటి పుస్తకము అంత ఈజీగా ఇంకోళ్ళు దీన్ని కొనసాగిస్తూ రాసింది ఏమీ లేదు. ఆవిడ చెప్పిన మిగతా వాళ్ళు చాలా మంది స్కిల్ఫుల్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి విషయాలు వస్తున్నాయి, ఇంకా విషయాన్ని సరిగ్గా ఆర్డర్లో పెట్టలేదు, ఇవన్నీ చెప్పింది కదా. ఇప్పటికీ దీని కొనసాగింపుగా ఇలా ఉంటుంది కాన్షియస్నెస్, చైతన్యము అని చెప్పిన పుస్తకాలు మన దివ్య జ్ఞాన సమాజంలో ఇంకా రాలేదనే నేను అనుకుంటున్నా. జస్ట్ నాకు తెలిసినంత మేరకు ఇది ఒక ప్రామాణికమైన గ్రంథం అనే అందరూ నమ్ముతాం. కాబట్టి ఆవిడ ఇది ముందు మాటలో చెప్పారు. సో చాలా గొప్ప విషయాలు చెప్పారు. ఆమె హ్యూమిలిటీ ఏమిటో చెబుతోంది. ఈ విశ్వ కాన్షియస్నెస్ యొక్క నిర్మాణం ఎలా జరిగింది, ఎలా ఏర్పడింది, ఎలా పెరిగింది అనే విషయం చాలా బాగా చెప్పి ఈ ముందు మాటల్ని కంప్లీట్ చేశారు. దాని తర్వాత మనం ముందరికెడితే కంటెంట్స్ టేబుల్ ఉంటుంది, మనకు తెలిసిందే. దాంట్లో మొట్టమొదటిగా మనం చూసేది ఏమిటంటే, ఈ పుస్తకానికి 2 భాగాలు ఉన్నాయి. ఈ గ్రంథంలో 2 భాగాలు ఉన్నాయి. మొదటి భాగం కన్నా రెండవ భాగము కొంత తేలికగా అర్థమవుతుందని నమ్మిన వారు ఉన్నారు, నాకు చెప్పిన వారు ఉన్నారు. నాకు ఇలాంటి గైడెన్స్ ఇచ్చింది మా తాతగారు. సో వారి ద్వారా నేను తెలుసుకున్నది ఏమిటంటే, మొదటి భాగం చదివే ముందర రెండవ భాగం గనక చదివితే కొంత అవగాహన ఏర్పడుతుంది. కాబట్టి రెండవ భాగం కొద్దిగా తేలిక. అలాగే ఇంకో పుస్తకం ఉంది, ప్రాక్టికల్ అకల్టిజం అని. ఆ పుస్తకంలో కూడా 2 భాగాలు ఉన్నాయి. చిన్న పుస్తకం, దాంట్లో మళ్ళీ 2 భాగాలు ఉన్నాయి. ఆ 2 భాగాల్లో రెండవ భాగం ముందర చదివి తర్వాత మొదటి భాగానికి వస్తే ఈజీగా అర్థం అవుతుంది. దీస్ ఆర్ ఆల్ హింట్స్ విచ్ దే గివ్ ఇన్ స్టడీ. సో ఈ గ్రంథంలో కూడా 2 భాగాలు ఉన్నాయి. మొదటి భాగం కన్నా రెండవ భాగం కొంత తేలిగ్గా అర్థమవుతుంది అని నమ్మిన వారు ఉన్నారు అని విషయం మటుకు మీకు తెలియజేస్తున్నా. రెండవ భాగం దేని గురించి చెబుతోంది అంటే, కోరిక, డిజైర్. విస్తృతంగా ఈ కోరిక గురించి వివరణ ఇచ్చింది. అలాగే ఎమోషన్స్ గురించి, భావోద్వేగాల గురించి చాలా వివరిస్తూ చెప్పింది ఆమె. అలాగే ఇచ్ఛాశక్తి గురించి చాలా బాగా వివరించారు. ఇది రెండవ భాగంలో ఉండే ఒక ముఖ్యమైన విషయాలు. సరే, మొదటి భాగంలో ఏముందంటే, చైతన్య ఆవిష్కరణ ఎక్కడ జరిగింది, దీని మూలాలు ఎక్కడ ఏర్పడ్డాయి, ఇవన్నీ చెబుతుంది. కాబట్టి మనం ఎలా చదువుదాము అనేది ఇట్ ఈస్ సంథింగ్ విచ్ వీ కెన్ ఆల్ డిసైడ్. బట్ ప్రస్తుతానికి ఇంట్రడక్షన్ లోనే ఉన్నాను నేను. ఇంట్రడక్షన్ లో ది సబ్జెక్ట్ చెబుతోంది ఇప్పుడు ఆవిడ. ఇప్పటిదాకా పుస్తకం ఎందుకు రాశాను, పుస్తకంలో ఉన్న పర్పస్ ఏమిటి, పుస్తకం ఎవరికి పనికి వస్తుంది, ఇంకా విషయాలు ఉన్నాయి, విషయాలన్నీ నేను చెప్పేశానని నేను అనుకోవట్లేదు, ఈ విషయాలన్నీ చెప్పింది ఆవిడ. మిగతా వాళ్ళు కూడా, శ్రమ పడుతున్న వాళ్ళందరి దగ్గర కూడా చాలా విషయాలు ఉన్నాయి. ఆ విషయాల్ని ఒక క్రమంలో ఇంకా పెట్టలేదు ఎవరును. కాబట్టి అందరికీ పనికొచ్చే పని నేర్చుకుంటున్న వాడిలాగా నేను ఏదో తయారు చేసి మేము మొదలు పెట్టాను అని చెబుతోంది ఆవిడ. కాబట్టి దీని తర్వాత సబ్జెక్ట్ దగ్గరికి వస్తూ ఆవిడ ఏముంటుందంటే,
the subject of the unfolding of consciousness in the beings, the subject of unfolding of consciousness in the beings, whose field of evolution is the solar system, is one of considerable difficulty. Semicolon ఉంది ఇక్కడ ఆపేద్దాం. The subject of the unfolding of consciousness in the beings whose field of evolution is a solar system is one of considerable difficulty. చైతన్య ఆవిష్కరణము అనే విషయం ఏదైతే ఉందో, కొద్దిగా జటిలమైన విషయం ఏదైతే ఉందో, దీని ఆవిష్కరణ గురించి మాట్లాడుతున్నాం. ఇదంతా ఎక్కడ జరిగింది, ఎక్కడ ఆవిష్కరణ జరిగింది, ఎక్కడ ఉంది ఈ క్షేత్రము అంటే ఫీల్డ్ ఆఫ్ ఎవల్యూషన్. ఈ ఎవల్యూషన్, ఈ పరిణామ క్రమం ఏ క్షేత్రంలో జరిగిందంటే ఎక్కడైతే బీయింగ్స్ అంటే జీవులు జీవిస్తున్నారో, మానవులు జీవిస్తున్నారు, మిగతా అన్ని కూడా జీవిస్తున్నాయి కదా, ఆ జీవించే క్షేత్రంలో ఈ కాన్షియస్నెస్ అనేది ఎదుగుతోంది, ఆవిష్కరింపబడుతోంది. కాబట్టి ఈ విషయం the subject of unfolding of consciousness in the beings, small b, the beings whose field of evolution is a solar system is one of considerable difficulty. ఈ సోలార్ సిస్టంలో ఉండే ఒక క్షేత్రం ఏమిటంటే మనం ఉండే భూమి. ఈ భూమి మీద ఉండే జీవులలో, జీవులకి సంబంధించిన లేకపోతే ఇక్కడ జరిగే ఆవిష్కరింపబడే ఈ చైతన్యము ఇక్కడ ఉండే జీవుల్లో జరుగుతోంది. ఎక్కడున్నారు వీళ్ళు? ఈ క్షేత్రంలో ఉన్నారు అంటే ఈ సోలార్ సిస్టంలో, ఈ సౌరమండల వ్యవస్థలో మనం ఉన్న ఫీల్డ్ క్షేత్రం ఏమిటంటే భూమి అనే చెప్పాలి కదా. చైతన్య ఆవిష్కరణ అనే విషయం ఈ భూమి మీద జీవిస్తున్న వారి క్షేత్రంలో, ఆవిడ ఎర్త్ అని చెప్పలేదు, బట్ సోలార్ సిస్టంలో మనం ఉన్నాము అంటే సోలార్ సిస్టంలో ప్రస్తుతం మనం ఎక్కడున్నాం? భూమి మీద ఉన్నాం. కాబట్టి భూమి అనేది ఇంటర్పోలేట్ చేసిన విషయం. చైతన్య ఆవిష్కరణ అనే విషయం ఈ భూమి మీద జీవిస్తున్న వారికి సంబంధించిన క్షేత్రంలో జరుగుతుంది. ఇది కొంత జటిలమైన విషయమే, కన్సిడరబుల్ డిఫికల్టీ. ఈ సిస్టమ్ ని అర్థం చేసుకోవడం, సోలార్ సిస్టమ్ కానీ విషయం కానీ కొద్ది జటిలంతో కూడిన విషయమే అని చెప్పారు. నన్ ఆఫ్ us may at present hope to do more than master a small portion of its complexity. వినపడుతోందా అమ్మా? There was a problem with the network అని వస్తుంది. Am I audible, madam? Yes, sir. వినిపిస్తుంది సార్. హలో సార్ వినిపిస్తా ఉంది సార్. హలో, మెసేజ్ వచ్చింది. మెసేజ్ ఏం కనపడిందంటే నెట్వర్క్ ప్రాబ్లం వచ్చింది, అందుకని అడుగుతాను. నో సార్, క్లియర్ గానే వినిపిస్తుంది సార్. వెరీ గుడ్, ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్. సో ఐ డోంట్ నో వై దట్ థింగ్ అపియర్డ్. చైతన్య ఆవిష్కరణం అనే విషయము అనే సబ్జెక్టు ఈ క్షేత్రంలో జీవిస్తున్న వారు, ఈ సోలార్ సిస్టంలో, ఈ సౌరమండల వ్యవస్థలో, ఈ ఫీల్డ్ లో జీవిస్తున్న వారి క్షేత్రంలో జరుగుతోంది. ఈ సౌరమండల వ్యవస్థ కానీ, ఈ కాన్షియస్నెస్ ఆవిష్కరణ కానీ ఇది కొంత జటిలతతో కూడిన విషయములే. The subject of the unfolding of consciousness in the beings whose field of evolution is the solar system. సోలార్ సిస్టమ్ లో భాగమైన క్షేత్రంలో ఈ ఆవిష్కరణ జరుగుతోంది, ఈ చైతన్య ఆవిష్కరణ జరుగుతోంది. ఇది కొంత అర్థం చేసుకోవాల్సిన విషయం, కొంత జాగ్రత్తగా పరిశీలించి అర్థం చేసుకోవాల్సిన విషయం. None of us may at present hope to do more than master a small portion of its complexity. సో దీనికి కాంప్లెక్సిటీ చాలా ఉంది అని చెబుతున్నారు. None of us may at present hope to do more than master a small portion of its complexity, but it may be possible to study it in such a fashion as may fill up some of the gaps in our thinking and as may yield us a fairly clear outline to guide our future work. సరే,
భూమి మనకు సంబంధించిన సౌర వ్యవస్థలో భాగం. కాబట్టి క్షేత్రం అంటే ఏమిటనుకున్నాం? భూమి అనుకున్నాం. ఈ భూమి మీద జీవిస్తున్న వారిలో వారితో పాటు ఈ ఆవిష్కరణ అనేది, చైతన్య ఆవిష్కరణ అనే విషయం జరుగుతోంది. ఇది కొంత సంక్లిష్టతతో కూడిన విషయం. కాబట్టి మనకి సంబంధించిన సౌర వ్యవస్థలో భాగం మన భూమి. ఇది కొంత అవగాహనకి ఆవల ఉన్న విషయము. అంటే కొద్దిగా శ్రమ పడితే గాని అర్థమయ్యే విషయం కాదు అని చెప్పి ప్రస్తుతానికి మనకెవరికి కూడా ఒక చిన్న విషయ భాగాన్ని, స్మాల్ పోర్షన్, ప్రస్తుతానికి మనకెవరికి కూడా ఒక చిన్న విషయ భాగాన్ని, దాంట్లో ఉండే క్లిష్టమైన విషయాన్ని అర్థం చేసుకుని క్షుణ్ణంగా అర్థం చేసుకునే ప్రయత్నం కన్నా ఇంకా గొప్ప విషయం, గొప్ప పనేమి మనం చేయలేము అని అంటున్నారు యానీ బెసెంట్ గారు. ఓన్లీ ఏ స్మాల్ పోర్షన్ కెన్ బి అండర్స్టూడ్ బై us. ఈ సంక్లిష్టతలో ఉన్న ఈ అవగాహన, ఈ విషయం కొంతే మనం అర్థం చేసుకోగలం. కాబట్టి మనం వీ కెన్ ఓన్లీ హోప్ టు డూ మచ్ మోర్ దాన్ మాస్టర్ ఎ స్మాల్ పోర్షన్. నన్ ఆఫ్ us మే ఎట్ ప్రెసెంట్ హోప్ టు డూ మోర్ దాన్ మాస్టర్. ఈ కొంత పోర్షన్నే మనం చదవగలం, కొంత పోర్షన్నే మనం క్షుణ్ణంగా అర్థం చేసుకోగలం, మాస్టర్ చేయగలం అని చెప్తున్నారు. ఇది కాంప్లెక్సిటీతో కూడిన విషయము అని చెప్తున్నారు. కాంప్లెక్సిటీ అంటే సంక్లిష్టతతో ఉన్న విషయము, అవగాహనకి ఆవల ఉండే విషయము. కాబట్టి ప్రస్తుతానికి ఒక చిన్న విషయ భాగాన్ని, దాంట్లో ఉండే క్లిష్టమైన విషయాల్ని అర్థం చేసుకుని క్షుణ్ణంగా అర్థం చేసుకునే ప్రయత్నం కన్నా మనం ఇంకేమీ చేయలేము. అంటే మనకు లిమిటేషన్ ఉంది అని చెప్తున్నారు. బట్ ఇట్ మే బి పాసిబుల్ టు స్టడీ ఇట్ ఇన్ సచ్ ఎ ఫ్యాషన్. ఈ స్మాల్ పోర్షన్ ని కూడా, ఈ స్మాల్ పోర్షన్ ఏదైతే ఉందో, ఏదైతే చదువుకుందాం అనుకుంటున్నానో, ఈ కాంప్లెక్సిటీలో ఉండే స్మాల్ పోర్షన్, ఈ సంక్లిష్టతతో కూడిన విషయంలోని ఒక చిన్న భాగాన్ని ఏదైతే చదువుతున్నామో, దానిని ఇట్ మే బి పాసిబుల్ టు స్టడీ ఇట్ ఇన్ సచ్ ఫ్యాషన్ యాజ్ మే ఫిల్ అప్ సమ్ ఆఫ్ ద గ్యాప్స్ ఇన్ అవర్ థింకింగ్. మన ఆలోచన విధానంలో ఉండే కొన్ని ఖాళీలు, కొన్ని లోపాలని సవరించగలదు మన అధ్యయనము అని చెప్తాం. It may be possible to study it in such a fashion as may fill up some of the gaps in our thinking. సో మన ఆలోచన క్రమంలో కొన్ని ఖాళీతనం ఉంది, కొన్ని లోపాలు ఉన్నాయి. వాటిని సవరించి విషయ అవగాహనతో నింపవచ్చేమో. విషయం ఈ స్మాల్ పోర్షన్ ని కూడా అధ్యయనం చేసినందువల్ల ఈ లోపాలని, ఈ ఖాళీతనాన్ని మనం వాటిని సవరించి విషయ అవగాహనతో నింపవచ్చేమో అని అభిప్రాయపడ్డారు, అనిపించారు. సో we may fill up some of the gaps in our thinking and as may yield us a fairly clear outline to guide our future work. ఆ అవగాహన పూర్తయిన తర్వాత ఈ స్మాల్ పోర్షన్ యొక్క ఈ చిన్న పోర్షన్ ఏదైతే మనం చదువుదాం అనుకుంటున్నామో, ఇది బాగా అధ్యయనం చేసిన తర్వాత మనకి కొంత మేరకు ఫెయిర్లీ క్లియర్ అవుట్లైన్, చాలా సరి అయిన అర్థవంతంగా చదువుకున్న తర్వాత, అధ్యయనం చేసిన తర్వాత మనకి కొంత అవుట్లైన్, లీలామాత్రంగా ఈ కాన్షియస్నెస్ గురించి, ఈ ఫ్యూచర్ లో జరిగే పని గురించి మనకు కొంత విషయం తెలుస్తుంది అని చెబుతున్నారు. కాబట్టి చాలా మేరకు మన భావికాల కార్యాచరణలో లేకపోతే పనులలో చాలా మేరకు ఎలా మనం పనులు చేపట్టచ్చు అనే మార్గదర్శకత్వం మనకు కనిపిస్తుంది. గైడ్ అవర్ ఫ్యూచర్ వర్క్. గైడింగ్ అంటే ఎట్లా వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి, ఎట్లా నేర్చుకోవాలి అనే గైడెన్స్ వస్తుంది. కాబట్టి ఈ అధ్యయనం తర్వాత మనం ఫ్యూచర్లో, భావికాలంలో పనులు చేపట్టేటప్పుడు చాలా మేరకు ఎలా మనం ఆ పనులు ఎలా చేపట్టచ్చు, ఆ పనిలో ఎలా మనం కార్యదీక్షతో ముందుకు వెళ్ళొచ్చు అనడానికి మనకి మార్గదర్శకత్వం, డైరెక్షన్, మార్గదర్శకత్వము, అలాగే గైడెన్స్. గైడెన్స్ అంటే ఎలా ముందరికెళ్తే మీకు కార్యసిద్ధి లభిస్తుందని చెప్పే ఒక సూచన, దానికి అధ్యయనం దారి కల్పిస్తుంది అని అంటున్నారు యానీ బెసెంట్ గారు. సో ద సబ్జెక్ట్ టు ద అన్ఫోల్డింగ్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇన్ ద బీయింగ్స్
whose field of evolution is a solar system is one of the considerable difficulty. వికాసం అంతా ఎక్కడ జరుగుతోంది? సోలార్ సిస్టమ్ లో భాగమైన క్షేత్రంలో జరుగుతోంది. ఈ క్షేత్రంలో ఎవరున్నారు? అన్ని జీవులు ఉన్నాయి. ఈ జీవులకు సంబంధించినది, ఆ క్షేత్రానికి సంబంధించింది ఈ ఎవల్యూషన్. ఎవల్యూషన్ అంటే పరిణామ క్రమంలో చైతన్యము వికాసవంతం అవడం, వికసించడము, ఎదుగుదల సాధించడము జరుగుతోంది. ఇది అర్థం చేసుకోవడం అంత ఈజీ విషయం కాదు, దీంట్లో కొంత జటిలత ఉన్నది అని చెప్పారు. None of us may at present hope to do more than master a small portion of its complexity. ఈ సంక్లిష్టతలో ఉన్న ఈ విషయాన్ని కొంతమేరకే మనం అధ్యయనం చేసుకోగలం, కొంతమేరకే దాన్ని మీద పట్టు సాధించగలం, మాస్టర్ చేయగలం అని చెబుతున్నారు. బట్ ఇట్ మే బి పాసిబుల్ టు స్టడీ ఇట్ ఇన్ సచ్ ఎ ఫ్యాషన్. ఆ అధ్యయనం ఏ విధానంలో చేస్తే బాగుంటుంది అంటే, ఈ అధ్యయనం ద్వారా యాజ్ మే ఫిల్ అప్ సమ్ ఆఫ్ ద గ్యాప్స్ ఇన్ అవర్ థింకింగ్, మన ఆలోచన క్రమంలో ఏర్పడే ఖాళీతనాన్ని లేకపోతే కొన్ని లోపాలని సవరించేందుకు వీలుగా మన అధ్యయనం జరుగుతుంది. అండ్ యాజ్ మే ఈల్డ్ అస్ ఎ ఫెయిర్లీ క్లియర్ అవుట్ లైన్ టు గైడ్ అవర్ ఫ్యూచర్ వర్క్. ఈ అధ్యయనం మనకి ఇంకేమిటి చేకూరుస్తుంది అంటే, ఒక దాదాపు చాలా మేరకు క్లియర్గా ప్రస్ఫుటంగా అవుట్లైన్ ఏమిటో అర్థం అవుతుంది. దీని యొక్క ప్లాన్ ఏమిటో అర్థం అవుతుంది. ఎందుకు పనికి వస్తుంది ఆ ప్లాను? టు గైడ్ అవర్ ఫ్యూచర్ వర్క్. మన భావి కాలంలో పనులు చేపట్టడానికి, కార్యాచరణకి ఈ రూపచిత్రం మనకు పనికొస్తుంది అని చెబుతున్నాడు. We cannot, next paragraph, we cannot however trace this outline in any way satisfactory to the intelligence. We cannot however trace this outline in any way satisfactory to the intelligence without considering first our solar system as a whole and endeavoring to grasp some idea, however vague that idea may be, of the beginnings in such a system. So, ఇది చెబుతున్నారండి. We cannot, however, trace this outline in any way satisfactory to the intelligence without considering first our solar system as a whole and endeavoring to grasp some idea, however vague that idea may be, of the beginnings in such a system. So, మన సౌరమండల వ్యవస్థని మొదట సంపూర్ణంగా పరిగణలోకి తీసుకోకుండా, మన సౌరమండల వ్యవస్థని మొదట మనం సంపూర్ణంగా పరిగణలోకి తీసుకోకుండా మన తెలివితేటలకి తృప్తికరంగా ఈ రూపురేఖల్ని అందించలేము, లేకపోతే ఈ రూపురేఖల్ని గీయలేము అంటున్నాడు. అవుట్లైన్ గురించి చెప్పింది కదా, ఫ్లష్ ఫెయిర్లీ క్లియర్ అవుట్లైన్. ఈ అవుట్లైన్ మనకి ఏర్పడాలి, మనకు అందాలి అంటే మన సౌరమండల వ్యవస్థని మొదట సంపూర్ణంగా పరిగణలోకి తీసుకోకుండా మన తెలివితేటలకి, మన ఇంటెలిజెన్స్కి తృప్తికరంగా ఈ రూపురేఖల్ని మనం గీయలేము, అవి మనకి అందవు, అమర్చలేము అని అంటున్నారు. రూపురేఖల్ని అమర్చడం కానీ గీయడం కానీ మనకి అంత ఈజీగా కుదరదు. ఎందుకు కుదరదంటే, ఈ సౌరమండల వ్యవస్థని మొదట మనం సమగ్రంగా సంపూర్ణంగా తెలుసుకోవాలి. We cannot however trace this outline in any way satisfactorily. తృప్తికరంగా మనం ఈ అవుట్లైన్ ని నిర్మాణం చేసుకోలేము, దాన్ని గీయలేము, దాన్ని పొందలేము. దేనికి తెలవాలి? నా తెలివితేటలకి ఈ అవుట్లైన్ అర్థం అవ్వాలి, టు ది ఇంటెలిజెన్స్ ఈ అవుట్లైన్ అర్థం అవ్వాలి. ఎందుకు అర్థం అవ్వట్లేదు? వితౌట్ కన్సిడరింగ్ ఫస్ట్ అవర్ సోలార్ సిస్టమ్ యాజ్ అ హోల్. సమగ్రంగా నా సౌరమండల వ్యవస్థ అంటే ఏమిటో నాకు తెలియకుండా ఈ అవుట్లైన్ అనేది నాకు చేరదు, నా తెలివితేటలకి అందదు అని చెబుతున్నారు. అండ్ ఎండెవరింగ్ టు గ్రాస్ప్ సమ్ ఐడియా, తీవ్ర ప్రయత్నం చేస్తున్నా ఈ విషయాన్ని గ్రహించడానికి. ఎండెవరింగ్ టు గ్రాస్ప్ సమ్ ఐడియా, హౌఎవర్ వేగ్ దట్ ఐడియా మే బి. ఎంత అస్పష్టతతో కూడిన విషయ వివరణ అయినా కూడా గ్రహించడానికి ట్రై చేస్తున్నా. ఎండెవరింగ్ టు గ్రాస్ప్ సమ్ ఐడియా, ఏదో కొంత అర్థం అవుతుందేమో అని తీవ్ర ప్రయత్నం చేస్తున్నా. ఈ విషయాన్ని గ్రహించడానికి ఏదో కొంత అయినా
అవగాహన ఏర్పడుతుందేమో అని ట్రై చేస్తున్నా. కొంత అస్పష్టతతో కూడిన విషయ వివరణ అయినా కూడా, ఓకే, however vague that idea may be, వేగ్ అంటే క్లియర్ గా లేదు, అస్పష్టతతో ఉన్నది, ఈవెన్ అవుట్లైనే క్లియర్ గా లేదు. however vague that idea may be of the beginnings in such a system. the beginnings అనేది ఇన్వర్టెడ్ కామాస్ లో ఉంది. కాబట్టి ఈ ప్రారంభాలు లేకపోతే ఈ మూలాలు ఈ సిస్టంలో, ఈ విధానంలో ఉన్నవి అర్థం చేసుకోవడానికి అని చెప్తున్నాను. కాబట్టి మన సౌరమండల వ్యవస్థని మొదట సంపూర్ణంగా పరిగణలోకి తీసుకోకుండా మన తెలివితేటలకి తృప్తికరంగా ఈ రూపురేఖలు, ఈ కాన్షియస్నెస్ యొక్క రూపురేఖల్ని మనం గీయలేము, అమర్చలేము, మనం తెలివితేటలకి అందించలేము అని అంటున్నారు యానబిస్ట్ గారు. మన ప్రయత్నం, తీవ్ర ప్రయత్నం ఈ విషయాన్ని గ్రహించడానికి ఏదో కొంతైనా అవగాహన ఏర్పడడానికి, ఒకవేళ ఆ అవగాహన అస్పష్టతతో కూడిన విషయ వివరణ అయినా, అసలు ఇది ఎలా మొదలైంది, ప్రారంభం ఎలా జరిగింది, ప్రారంభాలు ఏమిటి, ఈ విధానంలో ఈ చైతన్య ఆవిష్కరణం అనే ఆరంభం ఎలా జరిగింది అని గ్రహించాలి. అది గ్రహించడానికి కొంత తీవ్ర ప్రయత్నం చేయాలి అని అంటున్నారు ఆయన బెసెంట్ గారు. We cannot, however, trace this outline in any way satisfactory to intelligence without considering first our solar system as a whole and endeavoring to grasp some idea, however vague that idea may be, of the beginnings in such a system. So, ఎంత అస్పష్టతతో కూడిన విషయాలైనా కొంతైనా మనం తీవ్ర ప్రయత్నంతో పనిచేస్తే ఆరంభాలు ఎలా జరిగాయని విషయం అర్థమవుతే మనం ముందుకు సాగగలము అని చెబుతున్నారు. అది సో ఫస్ట్ విషయం ఏమిటంటే, we're getting into the subject proper. టైం ఉంది 10 నిమిషాలు. ఓకే, ఆరిజిన్స్ అంటే మూలం, పుట్టుక, లేకపోతే ఆరంభం, ఆవిర్భావం, ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. ఈ ఆరిజిన్స్ ఎలా మొదలైంది, హౌ అనేది ఫస్ట్ పాయింట్ గా ఆవిడ మొదలెట్టారు. We have learned that the matter in a solar system exists in 7 great modifications. Modifications అంటే yes, we have learned that the matter in a solar system exists in 7 great modifications. ఎవరైతే దివ్య జ్ఞానాన్ని ఇదివరకే చదువుకుని ఉన్నారో, అధ్యయనం చేసి ఉన్నారో, వారికి ఈ విషయం తెలుసు అని చెబుతున్నారు. ఏమిటది? ఇదివరకే ఎరుగుదుము, ఈ సౌరమండల వ్యవస్థలో, ఈ పదార్థములో, మ్యాటర్ ఇన్ ద సోలార్ సిస్టమ్, ఏదైతే పదార్థము ఈ సోలార్ సిస్టమ్ లో ఉన్నదో, ఈ సౌరమండల వ్యవస్థలో ఉన్నదో, దానికి 7 గొప్ప రూపాంతరములు ఉన్నాయి. అయితే మార్పుతో ఉన్న ఫలితాలు ఉన్నాయని చెబుతున్నారు. We have learned that the matter in a solar system exists in 7 great modifications. కింద బొమ్మ ఇచ్చినట్టున్నారు. We have learned that the matter in a solar system exists in 7 great modifications or planes. ఫలితలములని ప్లేన్స్ అంటాం, మోడిఫికేషన్స్ రూపాంతరములు అంటున్నాం. గ్రేట్ మోడిఫికేషన్స్, మహారూపాంతరాలు ఉన్నాయి అని చెబుతున్నారు. మనం ఈ విషయాన్ని ఎరుగుదుము, ఈ సౌరమండల వ్యవస్థలో పదార్థం ఉన్నది, అది 7 గొప్ప రూపాంతరాలు పొంది ఉన్నది. అలాగే మార్పుతో ఉన్న పరితలాలు ఉన్నాయని మనం ఇదివరకే ఎరిగి ఉన్నాము. సో ఇది తెలవాలి మనకి. బేసికలీ 7 గ్రేట్ ప్లేన్స్ ఉన్నాయని, 7 గ్రేట్ ప్లేన్స్ ఉన్నాయని అందరికి తెలుసు అనుకుంటా. ఆది, అనుపాదక, ఆత్మిక్, బుద్ధిక్, ఇవి తెలుసు అనుకుంటా 7. ఇప్పుడు లిస్ట్ అవుట్ చేయక్కర్లేదు, అది విడివిడిగా ఆవిడ మళ్ళీ చెబుతుంది ఆవిడ. కాబట్టి
ఆది, అనుపాదక, బుద్ధిక్, ఆత్మిక్, యాస్ట్రల్, కిందికి వస్తే ఫిజికల్. సో we have learned that the matter in a solar system exists in 7 great modifications or planes. On 3 of these, the physical, emotional and mental, so mental వదిలిపెట్టాను, are planes. On 3 of these, ఈ 7 పరితలములలో మూడింట్లో అదేమిటి, స్థూలము, భావోద్వేగాలతో కూడిన పరితలము, అలాగే మానసిక పరితలం, మెంటల్ పరితలం. కాబట్టి ఈ 3 దీంట్లో మనం ఎరిగినవి ఇంకా 3 ప్రధానంగా: స్థూలము, భావోద్వేగాలతో కూడిన పరితలము, స్థూల పరితలము, మానసిక పరితలాల్లో మనకు తెలుసు. ఏమంటున్నారు ఇంకాను? 3 of these, the physical, emotional, within brackets astral and mental అని చెప్పి పెరాంథసిస్ మొదలవుతోంది. అంటే మధ్యలో కొంత మ్యాటర్ చెబుతున్నారు. Often spoken of as the 3 worlds, the well-known Triloki or Tribhuvanam of the Hindu cosmogony, is proceeding the normal evolution of humanity. We have learned that the matter in the solar system exists in 7 great modifications and planes. On 3 of these, the physical, emotional and mental, is proceeding the normal evolution of humanity అని కలిపి చదివేయచ్చు. ఈ ఈజ్ ప్రొసీడింగ్ కీను ఆ ముందర మెంటల్ దగ్గర ఆపేసింది. ఆమె ఆపేసి డాష్ పెట్టి మళ్ళీ డాష్ ఎండ్ చేసింది. అక్కడ ఆఫన్ స్పోకెన్ ఆఫ్ ద 3 వరల్డ్స్, ద వెల్ నోన్ త్రిలోకి ఆర్ త్రిభువన ఆఫ్ ద హిందూ కాస్మోజనీ, ఇంత మ్యాటర్ మధ్యలో పెట్టింది. అంటే ఈ 3 ప్రదేశాలకి ఆఫన్ స్పోకెన్ as the 3 worlds, 3 ప్రపంచాలు, 3 well-known Triloki or Tribhuvanam, often spoken as 3 worlds, the well-known Triloki or Tribhuvanam of the Hindu cosmogony, హిందూ విశ్వ నిర్మాణ శాస్త్రములో చెప్పిన 3 లోకాలు, లేకపోతే 3 త్రిలోకి, త్రిభువనములు. త్రిభువనము, భువనం అంటే కూడా లోకమే, త్రిభువనములు, వీటి గురించి మనం ఎరిగి ఉన్నాము అని చెబుతాం. హిందూ కాస్మోజనీ అంటే హిందూ విశ్వ ఆవిర్భావ శాస్త్రంలో ఇది భాగము అని. కాబట్టి మనం ఇది వరకే ఎరుగుదుము, దివ్య జ్ఞానం చదువుకున్న వాడికి, ఈ సౌరమండల పదార్థం ఉంది, దాంట్లో ఆ వ్యవస్థలో 7 గొప్ప రూపాంతరాలు చెంది ఉన్నది. ఆ మార్పులతో ఉన్న కూడిన పరితలాలు ఉన్నాయనేది కూడా విషయం కూడా మనకు తెలుసు. దీంట్లో మనం బాగా ఎరిగినవి స్థూల, భావోద్వేగ, మానసిక పరితలాలు, ఫిజికల్, యాస్ట్రల్ అండ్ మెంటల్. దీనికి వివరణ ఏమొచ్చిందంటే 3 లోకాలు అంటాం, త్రిలోకాలు అంటాం, త్రిభువనం అంటాం. ఇవి హైందవంలో ఈ విశ్వం ఎలా పుట్టిందనే శాస్త్రంలో వివరించడం జరిగింది. సో నార్మల్ గా హ్యుమానిటీ దీని మీద ఎవల్యూషన్ పొందుతోంది. ఈస్ ప్రొసీడింగ్ ద నార్మల్ ఎవల్యూషన్ ఆఫ్ హ్యుమానిటీ. అంటే చెప్పిన పైన వివరించినట్టు ఈ లోకాలలో సాధారణ మానవాళి పరిణామక్రమం నడుస్తోంది, ప్రయాణిస్తోంది, ముందుకు సాగుతోంది అని చెబుతాం. సో దిస్ ఇస్ ది ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ ది సబ్జెక్ట్. ఆన్ ద నెక్స్ట్ టూ ప్లేన్స్, ద స్పిరిచువల్, మిగతా 2 ఆధ్యాత్మికత లేకపోతే చాలా సూక్ష్మత పొందినవి. దోస్ ఆఫ్ విజ్డమ్ అండ్ పవర్, ఇది కూడా మళ్ళీ పెరంథసిస్ లో ఉంది. దోస్ ఆఫ్ విజ్డమ్ అండ్ పవర్, బుద్ధిక్ అండ్ ది ఆత్మిక్, అక్కడ పెరంథసిస్ ఎండ్ అయింది. ఆన్ ద నెక్స్ట్ 2 planes goes on the specific evolution of the initiate after the first of the great initiations అనేది సెంటెన్స్. దాంట్లో మధ్యలో వివరణ ఈ విజ్డమ్, పవరు, బుద్ధి, ఆత్మిక అనేది వివరణ.
కాబట్టి నెక్స్ట్ రెండు పరితలాల్లో ఏమున్నాయి అంటే జ్ఞానము అనేటప్పుడు నాలెడ్జ్ అంటాం, విజ్డమ్ అంటాం. విజ్డమ్ ఈస్ కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్ హియర్. సో నెక్స్ట్ పరితలాల్లో ఆధ్యాత్మికతతో నిండి ఉన్నవి. ఒకటి జ్ఞానము అంటే విజ్డమ్, రెండవది శక్తి అంటే పవర్ కలిగిన విజ్డమ్ కలిగిన లోకాలు రెండు ఉన్నాయి. దీనినే మన బుద్ధిక్ ఆత్మిక్ అనే తలాలుగా వివరిస్తున్నాము. బుద్ధి పరితలము, ఆత్మ పరితలము అని వివరిస్తున్నాము. రైట్. ఇవి మనకి ఊరికే మాటలు తెలుసు అంతే. బుద్ధిక్ ప్లేన్ ఒకటి ఉంది, ఆత్మిక్ ప్లేన్ ఓ మాట ఉంది అని మనకి మాటలు తెలుసు. మిగతా మూడు ఫిజికల్, ఎమోషనల్, మెంటల్ మన ఎరుకలో ఉన్నాయి. అవి మానసికంగా మనకు కొంత తెలుసు, భావోద్వేగాల గురించి తెలుసు, స్థూలం గురించి తెలుసు. అయితే ఈ మిగతా రెండు బుద్ధిక్ అండ్ ఆత్మిక్ అనేవి ఉన్నాయని తెలుసు ఊరికే యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వీ నో. అది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. కాబట్టి ఎరిగిన స్థూల భావోద్వేగ మానసిక పరితలాల్లో మూడు లోకాలు, త్రిలోకాలను పిలవచ్చు, త్రిభువనాలను పిలవచ్చు. ఇవి హైందవ విశ్వ నిర్మాణ శాస్త్రంలో వివరించడం జరిగింది. ఇలాగాని ఈ లోకాలలో సాధారణంగా మానవాడి పరిణామక్రమం జరుగుతోంది, ప్రయాణిస్తోంది, అది ముందుకు సాగుతోంది. వీటి పైన ఉన్న రెండు పరితలాలు పైన ఉన్నాయంటే మనం ఇదివరకు చెప్పుకున్నట్టు కీటు థియాసఫీలో చదువుతున్న చెప్పుకున్నట్టు ఒకటి దానిపైన ఒకటి పేర్చి లేవు, అన్ని కలిసి ఇంటర్పెనిట్రేటింగ్ గా ఉన్నాయి అనేది విషయం మర్చిపోకూడదు. ఇంటర్పెనిట్రేటింగ్ అంటే ఒక దాంట్లో ఒకటి చొచ్చుకుని పోయి ఇక్కడే ఉన్నాయి నేను 7 మనకు కనపడవు, ఎందుకంటే ఈ కళ్ళతో అవి చూడలేం, సూక్ష్మతని గ్రహించలేవు ఈ కళ్ళు. అయితే ఈ అన్ని పరితలములు మన చుట్టూనే ఉన్నాయి, ఒకదాని మీద ఒకటి పేర్చి లేవు. ఒక ఇటుక మీద ఇంకో ఇటుక పెట్టినట్టు, ఒక బుక్కు మీద ఇంకో బుక్కు పెట్టినట్టు లేవు అనే విషయం బాగా మనసులో పెట్టుకోవాలి. తెలిసిన మూడు తలాల్లో మానవాళి యొక్క ఎదుగుదల, ఎవల్యూషన్ సాగుతోంది. ఇంకా రెండు ఉన్నాయి, రెండు పరితలాలు ఆధ్యాత్మికతతో నిండినవి. ఒకటి విజ్డమ్, జ్ఞానంతో నిండినది. ఇంకోటి శక్తిమయమైనది, శక్తితో ఉన్నది. ఈ లోకాలు రెండు ఉన్నాయి. దీనినే మనం బుద్ధిక్ అండ్ ఆత్మిక్ అనే తలాలుగా చెప్తున్నాము. ఇవి కేవలం మనం ఎరిగి ఉన్నాము, మనకు తెలుసు అంతే అవి ఉన్నాయని. యాక్చువల్గా అక్కడికి వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు వివరణ ఇవ్వడానికి వీలు లేనంత స్థితిలో కూడా వాళ్ళు ఉంటారు. వాళ్ళు దాని గురించి ఏం చెప్పలేరు, బట్ వాళ్ళకి ఎరుకలో ఉంది. రైట్. On the next two planes, the spiritual, those of wisdom and power, the Buddhic and Atmic goes on the specific evolution of the initiate after the first of the great initiations. అంటే ఈ రెండు తలములలో ఆత్మిక్, బుద్ధిక్ అనే రెండు పరితలములలో బుద్ధి తర్వాత ఆత్మ, ఈ పరితలంలో దీక్ష వసగబడిన మహాదీక్షలలో ప్రథమ దీక్ష వసగబడిన వారి చైతన్య వికాసం, ఎదుగుదల ఈ పరితలాలలో జరుగుతుంది. కాబట్టి ఈ దీక్ష వసగబడడం ఏమిటి, ప్రథమ దీక్ష అంటే ఏమిటి, మాస్టర్స్ ఇన్ ద పాత్ చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది. ఏదో టూకీగా చెప్పుకుందామంటే ఇంకో క్లాస్లో ఎప్పుడో చెప్పుకుందాం అది. అలాగే సౌరమండల గురించి కూడా బ్రీఫ్ గా చెప్పుకుందాం. సో ఈ రెండు ఊర్ధ్వ పరితలములు అంటే మ్యాటర్ అక్కడ ఇంకా ఫైనల్. స్థూలము గ్రాసర్, స్థూలము కన్నా యాస్ట్రల్ ఇంకా కొద్దిగా పలసపడింది, అంతకన్నా పలసపడింది మానసికము, మానసికం కన్నా బాగా పలసపడింది బుద్ధికు, అంతకన్నా పలసగా ఉన్నది ఆత్మికు. కాబట్టి ఇవన్నీ పైకి వెళుతున్న కొద్దీ పదార్థం యొక్క సాంద్రతలో పలసపడిన తత్వం ఉన్నది. ఇది బాగా మనం గుర్తుంచుకోవాలి. ఇవి ఒకదాని మీద ఒకటి పేర్చి లేవు, ఒకదానితో ఒకటి చొచ్చుకొని పోయి ఉన్నాయి. ఈ రెండు పై తలములలో ఆత్మిక్ అండ్ బుద్ధిక్, యాక్చువల్గా బుద్ధిక్ అండ్ ఆత్మిక్ అని చెప్పాలి. బుద్ధి పరితలము తర్వాత ఆత్మ పరితలం. దీంట్లో దీక్ష వసగబడిన వారు అంటే ఎవరైతే పరిపూర్ణులుగా మారి మాస్టర్స్ గా మనం పిలుస్తున్నామో అలాంటి వారికి చైతన్య వికాసం, ఎదుగుదల ఈ పరితలాలలో జరుగుతుంది. మహాదీక్ష పొందిన వారు, ప్రథమ దీక్ష పొందిన వారు,
ప్రథమ దీక్ష అయినా పొందిన వారి యొక్క ఎదుగుదల, వికాసము, వారి చైతన్య వికాసము ఈ పై 2 పరితలాల్లో జరుగుతుంది. These 5 planes form the field of the evolution of consciousness. ఈ 5 పరితలాలలో 3 మనకు తెలిసినవి, 2 మన ఎరుకలో జస్ట్ కేవలం నామమాత్రంగా ఎరుకలో ఉన్న ఈ 5 పరితలాల్లో కాన్షియస్నెస్ ఎవల్యూట్ అవుతోంది. ఈ చైతన్యం అనేది ఎదుగుతోంది, చైతన్యం అనేది వికసిస్తోంది. until the human merges in the divine. Until the human merges in the divine. ఈ హ్యూమన్ ఏదైతే మానవత దైవీకతలో ఏకీకృతం అవుతుందో, ఏకమవుతుందో అప్పటిదాకా ఈ 5 పరితలాలలో విశ్వ చైతన్యము, ఈ మానవుల్లో ఉన్న చైతన్యము ఎదుగుదల చెందుతోంది. until the human merges in the divine. సో మానవత దైవీకతలో ఏకీకృతమయ్యేదాకా, కలిసిపోయేదాకా, ఏకమయ్యేదాకా ఈ వికాసం ఈ 5 పరితలాల్లో జరుగుతోంది. రైట్. The 2 planes beyond the 5 represent the sphere of divine activity, encircling and enveloping all, out of which 4/4 all the divine energies which vivify and sustain the whole system. The 2 planes beyond the 5 represent the sphere of divine activity, encircling and enveloping all, out of which 4/4 all the divine energies which vivify and sustain the whole system. So, ఈ 5 పరితలాల్లో మానవాడి దైవీకతలో మెర్జ్ అయ్యేదాకా జరిగే వికాసము, అభివృద్ధి చెందడం లేకపోతే వికసించడం మనం చూస్తూ ఉంటాము, మన ఎరుకలో ఉంటుంది అని చెప్పిన తర్వాత దైవీక కార్యాచరణ జరిగే క్షేత్రాలు ఆ పై 2 క్షేత్రాలు అంటాం. స్పియర్ అంటే యాక్చువల్గా స్పియర్ అంటే గుండ్రము, గోళాలు అని అర్థం చేసుకోవచ్చు. బట్ దైవీక కార్యాచరణ జరిగే క్షేత్రాలు, ఇక్కడ జరిగే క్రియలు అన్నిటినీ, అందరినీ ఆవహించేవి, అందరినీ ఏదైనా వదిలిపెట్టకుండా అందరికీ చెందినవి అక్కడ జరుగుతున్నా కూడా. ఆ పైన ఆది, అదే ఈ ఇంకా 2 పరితలాలు అంటే మనకి 5 చెప్పింది కదా ఆవిడ, 5 కాకుండా ఇంకా 2 ఏమిటి, ఆది, అనుపాదక అని 2 ఉన్నాయి. ఈ పై 2 ఉన్న ఉపరితలాల్లో దైవీక ఉపరితలం అనుకుండా ఊర్ధ్వ పరితలాల్లో దైవీక కార్యాచరణ జరిగే క్షేత్రాలు లేకపోతే స్ఫియర్స్ అంటే గోళములు. ఇక్కడ జరిగే క్రియలన్నీ కూడా అన్నిటినీ, అందరినీ ఆవహించేవి, అందరినీ తనలో కలుపుకునేవి. So that is what she is saying. The 5 planes from the field of evolution of consciousness, the human beings and divine. The 2 planes beyond the 5 represent the sphere of divine activity, encircling and enveloping all. అన్నిటినీ చుట్టుపుడుతూ ఉంది, అన్నిటినీ ఆవహిస్తోంది, అన్నిటిలోనూ ఉంది ఆ పై 2 యొక్క శక్తి కూడా. అవుట్ ఆఫ్ విచ్ 4/4 ఆల్ ది డివైన్ ఎనర్జీస్. సో అక్కడి నుంచి దైవిక శక్తులు ధారాపాతంగా పైనుంచి వర్షింపజేస్తూ అన్నిటినీ శక్తివంతంగా చేస్తూ నిలబెట్టి పరిరక్షించే ఒక గొప్ప వ్యవస్థ ఇది అని చెప్పింది ఆవిడ. సో ది 2 planes beyond the 5 represent the sphere of divine activity, encircling and enveloping all. Enveloping అంటే అన్నిటినీ ఆవహించడం, అన్నిట్లోనూ చేరి ఉండడం. All, out of which 4/4 all the divine energies which vivify and sustain the whole system. ప్రతిదాన్ని శక్తివంతంగా చేయడం, వివిఫై చేయడం అంటే ప్రాణం లేకుండా మన దాంట్లో ప్రాణాన్ని చేర్చి దాన్ని కదిలించడం, వివిఫై చేయడం. అలాగే సస్టైన్ చేయడం, ప్రాణం చేరిన తర్వాత దాన్ని పరిరక్షించడం. ఇది ఆ ఊర్ధ్వపరితలాలు దైవిక ప్రక్రియలో జరిగే విషయాలు అని చెప్తారు. కాబట్టి దైవిక కార్యాచరణ జరిగే క్షేత్రాలు, గోళాలు ఇంకా పైన 2 ఉన్నాయి. ఇక్కడ జరిగే క్రియలు అన్నిటినీ, అందరినీ ఆవహించేవి, అందరినీ తమలో కలుపుకునేవి, దైవిక శక్తులని ధారాపాతంగా పైనుంచి వర్షింపజేస్తూ
అన్నిటినీ శక్తివంతంగా చేస్తూ నిలబెట్టి పరిరక్షించే ఒక గొప్ప వ్యవస్థ ఇది చెప్పారు.